నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం మా పద్మావతి. గురుగారు, మే నెలలో గురుగ్రహం మార్పుల వల్ల మరి మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు? అది గురుగ్రహం మార్పుల వల్ల వీరికి ఎలా ఉండబోతుంది అసలు చూసుకుంటే ఓవరాల్గా? మార్పునే తీసుకొస్తుంది. ఈ మకర రాశి వాళ్ళకి మార్చి 29, 2025 సంవత్సరంతోనే పెద్ద మార్పు వచ్చేసింది వీళ్ళకి. శనీశ్వరుడు వెళ్ళిపోయాడు, గుడ్ బై కొడేసాడు. వెళ్ళినట్టు అని లేదు. ఇక గురుగ్రహం కాపలా కాస్తా వచ్చింది వీళ్ళకి. ఇల్లులు ఇచ్చింది, పెళ్ళాలని ఇచ్చింది, ఆస్తులను ఇచ్చింది, అన్నిటిని ఇచ్చింది. కానీ వీళ్ళు ఆ పీరియడ్ని సద్వినియోగం చేసుకోలేదు ఈ మకర రాశి వాళ్ళు. ఎలా ఉంటుందంటే, అమ్మ నీకు సంపద వచ్చినప్పుడు దాన ధర్మాలు చేయాలి పేదవాళ్ళకి, వికలాంగులకి, అనాథ పిల్లలకి, సాధువులకి తెగ చేస్తూ ఉండాలి. కన్న తల్లిదండ్రులకి వాళ్ళ పాపం అడగరు, వీళ్ళే తీసుకెళ్ళి జేబులో డబ్బులు పెట్టేసేయాలి. చిన్నప్పుడు మనం అడిగితే ఇచ్చారు వాళ్ళు, అవి చెయ్యాలి. మెయిన్గా ఈ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో వీళ్ళకి కాస్త డౌన్ అవుతారు. అంటే లాస్ట్ ఇయర్ ఎప్పటి నుంచి అంటే మే 14 తర్వాత 2025 సంవత్సరం నుంచి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తాడు. ఇప్పుడు కొంత పరిస్థితి డౌన్ అవుతుంది. ఎందుకంటే ఎంతసేపు రైజింగ్ పీరియడ్ అనుభవించేశారు ఈ మకర రాశి వాళ్ళు. ఆ తర్వాత మళ్ళా ఎప్పుడంటే ఈ యొక్క అక్టోబర్ 18 తర్వాత దే విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్ అగైన్. సో అన్మ్యారీడ్ వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అవడం, విడాకులు అయిపోయిన వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అండ్ మ్యారేజ్ అయిపోయి చాలా బాధలతో ఉన్నటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ చక్కగా తీరిపోతాయి కష్టాలన్నీ కూడా. అయితే డోర్ దగ్గర గోర్లు, బటన్ వేళకి గోర్లు పెంచుకొని డోర్ల దగ్గర నుంచి ఉంటారు కదా చాలామంది. అసలే ఇప్పుడు ఒక్కొక్కసారి గాలికి వచ్చి తలుపు పడిపోయి డోర్ ఈ బటన్ వేలు ఎగిరిపోద్ది, చాలా బ్లడ్ వచ్చేస్తుంది. అప్పుడు వీళ్ళకి ఉంటుంది కదా, ఎవరైతే షుగర్ ఉంటుందో, డయాబెటీస్ పేషెంట్లు, అటువంటి వాళ్ళకి మందులు తగ్గవు కదా మరి. అవునవును. సో ఇలాంటి వాళ్ళకి ప్రాబ్లం అనమాట. అంటే వీరికి ఇప్పుడు ఎక్కువగా గోర్లతో ప్రాబ్లం అనేది ఉందంటారు. అందుకని చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. మళ్ళీ మనకి అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు మంచి స్పీడ్లో ఉంటారు వీళ్ళు డబ్బుల సంపాదనలో. బస్తాలు సంపాదిస్తారమ్మా వీళ్ళు డబ్బు. తర్వాత డిసెంబర్ 5 తర్వాత నుంచి మనకి ఈ మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు అప్పుల వాళ్ళ మీద ఆధిపత్యం సంపాదిస్తారు, కానీ అప్పులు తీర్చాలి కదా. ఇప్పుడు ఈ ఆర్పి అని ఇలాంటి రకరకాల బిజినెస్లు వచ్చినాయి. ఇప్పుడు ఫ్రాడ్ బిజినెస్లు, షేర్లని, నెట్వర్కింగ్ బిజినెస్లు అని, ఇలా రకరకాల బిజినెస్లు ఉన్నాయి. ఈ బిజినెస్ల జోలికి వెళ్ళకండి అని మనం ఎంత చెప్పినా సరే, ఆఫ్జల్గంజ్ వెళ్ళిపోయి బేగం బజార్లో గోను సంచులు కొనుక్కుంటున్నారమ్మా. నేను మొన్న ఒక వ్యక్తి తీసుకెళ్ళాడు, బ్యాంక్ మేనేజర్ కృష్ణస్వామి అన్న స్నేహితుడు అనమాట, ఆంధ్ర బ్యాంక్ మేనేజర్. ఎందుకో రమ్మన్నాడు, సర్లేని ఎక్కాను నేను కారు. వెళ్తే గోను సంచులు కొన్నాడు 6-7. ఎందుకు అని అంటే అప్పుడు మానిటైజేషన్ టైంలో అలాగే వచ్చినాయి అనమాట పైసలు వాళ్ళకి, బ్యాంక్ మేనేజర్లకి. అప్పుడు కోట్లు మారిస్తే అలా వచ్చినాయి. ఎవరో ఆర్పీలని ఇవని అయ్యని డబ్బులని అలాగని అంటే, గురుగారు అలాగే వెళ్ళకండి అని చెప్పాను నేను. వెళ్ళకండి అంటే వాళ్ళు మన మాట వింటారా? వినరు. రూపాయి కూడా రాలేదు, ఉన్న డబ్బులు పోయినాయి. కాబట్టి ఈ దురాశకు వెళ్ళకూడదు. ఈ నిధులని ఇలాంటివన్నీ పిచ్చి అయితే ఆ రాశి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి. ఇప్పుడు అసలే మకర రాశి అంటే ఏంటనుకుంటున్నాం? మోస్ట్ డిసిప్లిన్. మనం ఫోన్ చేస్తే ఎత్తేస్తారు అనుకుంటున్నాం. మకర రాశి వాళ్ళు ఎత్తరు. మన రాశి వాళ్ళు పిచ్చోళ్ళం, మనం ఎత్తుతాం ఎవరు చేసినా సరే. వాళ్ళు అసలు చూసి కూడా చూడనట్టు పెట్టేస్తారనమాట. మళ్ళీ అదే వాళ్ళకి అవసరం అనుకో, మనం ఎత్తేయాలి. అలా ఉంటారనమాట మకర రాశి వాళ్ళు. దే విల్ బి లిటిల్ సెల్ఫిష్ అనమాట. అండ్ పట్టిన పట్టు వదలరు. కరోనా టైంలో ఏం చేశారనుకుంటున్నావు నువ్వు? ఇంజక్షన్ కావాలనుకో, ఇంజక్షన్ కావాలంటే ఒక డాక్టర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళకి రెయిన్బో ఇలాంటి హాస్పిటల్స్లో కోవాక్సిన్ అప్పుడు తక్కువ ఉంది, కోవిషీల్డ్ వేస్తామన్నారు. అప్పుడు వీళ్ళు ఎంతో మాట్లాడేసి అలాగా డాక్టర్లు దొంగతనం చేయించేశారు మకర రాశి వాళ్ళు. అంటే 1-2 డబ్బులు ఇస్తామంటే ఆ తెంగరోళ్ళు వెళ్ళి తీసుకుని ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఆ విధంగా ఆ టాక్టిక్స్ ఈ మకర రాశి వాళ్ళకి ఉంటుంది. మళ్ళీ అదే టాక్టిక్స్ ఇప్పుడు వచ్చేస్తుంది వీళ్ళకి, ఆ తెలివితేటలు. ఎప్పటి నుంచి? అక్టోబర్ 18 నుంచి మళ్ళీ
డిసెంబర్ 5 వరకు. అంటే మకర రాశి వారి చుట్టూ ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలంటారు ఉండాలి. ఇటువంటి వాళ్ళ విషయాలు. పిల్లలే జాగ్రత్తగా ఉండాలా. కారణం ఏంటంటే డైవర్స్ ఇచ్చేస్తున్నా పెట్టుకుంటున్నారు. ఇదిగో నీకు అస్సలు నువ్వు నమ్మమమ్మ పద్మావతి, నేను చెప్తాను. ఒక వ్యక్తికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెప్పలేదని, తక్కువ చదువుకుంది పాపం, చెప్పలేదంట. నేను చదువుకుంది, ఈ అమ్మాయి కూడా ఇంగ్లీష్ బ్రహ్మాండంగా మాట్లాడుతుంది, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ లాగా. తర్వాత కళ్ళజోడు ఉందని చెప్పలేదని, పెళ్లి చేసుకుందని, ఉత్తుత్తి విడాకులని చెప్పాడు. ఉత్తుత్తి విడాకులు తీసుకున్నారు వాళ్ళు గాంధీనగర్లో. ఉత్తుత్తు విడాకులు అంటే ఉత్తుత్తి విడాకులు అంటే కోర్టులో వేసుకున్నారు. ఇది మిగతా చుట్టాలకు చెప్పొద్దు, మనం డైవర్స్ తీసేసుకున్నాం. ఉత్తుత్తి విడాకులు కాగితాలన్నీ వచ్చేసినాయి. మళ్ళీ ఒకే చోట బతుకుతున్నారు ఇద్దరు. మరి అలా మకర రాశి అంటే అంటే దాని అర్థం ఏంటి గురుగారు? అర్థం కాలేదు నాకు ఇందులో. అంటే ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలే 20 సంవత్సరాలు కాపురం చేశారు. 20 సంవత్సరాలు పిల్ల పెద్దదైపోయింది పాపం. అప్పుడు చాలా అమాయకురాలు. వాళ్ళ ఆయన కూడా చాలా మంచివాడు, డిఫెన్స్లో చేస్తాడు. అయితే వాడికి ఈ అమ్మాయి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుందని మనసులో పెట్టేసుకున్నాడు. ఎడ్యుకేషన్ తక్కువ ఉంది నీకు, కళ్ళు ఇది నీకు ఐ ప్రాబ్లం ఉందని నాకు చెప్పలేదు, కళ్ళజోడు తీసి పెళ్లి చేసుకుందంట. ఆవిడ బాగానే చూస్తుంది, బాగానే వంట చేస్తుంది. 22 సంవత్సరాలు కాపురాలు కూడా చేశారు ఇప్పుడు. అయితే ఉత్తుత్తి విడాకులు అంట. ఉత్తుత్తి విడాకులు తీసేసుకుని మళ్ళీ ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే ఇప్పుడు లీగల్లీ డైవర్స్డ్ అనమాట వాళ్ళిద్దరు కూడా పాపం. అట్లాగా ఈ మకర రాశి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత నేను ఇంకోళ్ళని కూడా చూశాను, కళ్ళు రేచెక్కటి ఉందని చెప్పేసి కోర్టులో నడుస్తుంది. వాళ్ళు కూడా తీసుకెళ్ళట్లేదు. ఆ పిల్లలు ఎంత ఆడపిల్లలు పాపం ట్రై చేస్తున్నారు మంచిగా, వెనకలేదు వాళ్ళు. ఏం చేస్తాం. గురుగారు, మరి వీరికి ఆర్థికంగా బాగుందన్నారు, ఆరోగ్యంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయన్నారు. ఓకే, మరి విద్యార్థులకి ఎలా ఉంటుందంటారు? లేకుంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వారికి ఎలా ఉంటుందంటారు వీరికి? ఇక్కడ ఇండియాలో ఉండి చదువుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మే 14 నుంచి మంచి స్థానంలోకి వెళ్ళినా ఇప్పుడు వరకు మకర రాశి మే 30 వరకు చాలా బాగున్నాడు. అంటే మే 30 వరకు బాగానే ఉంటాడు. అక్కడి నుంచి కాస్త అక్టోబర్ 18 వరకు స్టూడెంట్స్ డల్ అవుతారు ఎడ్యుకేషన్లో. మళ్ళీ అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు బాగా చదువుతారు. మళ్ళీ డిసెంబర్ 5 నుంచి మే 30 2026 సంవత్సరం వరకు డల్ అవుతారు. కాబట్టి కొన్ని పీరియడ్స్లో విద్యార్థులు గవర్నమెంట్ జాబులు కొట్టడం, విదేశాలకు అసలు వెళ్ళకూడదు, వెళ్ళొద్దంటారు. విదేశాలకి ఇంకా ఆ సమస్య లేదు. ఇక అది ఆ చాప్టర్ ఇస్ క్లోజ్డ్. వెళ్తే చాలా ఇబ్బందులు పడతారు. గురుగారు, మరి చూసుకుంటే మకర రాశి వారికి అన్నింటిలోని కొద్దిగా మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు వీరు? మిశ్రమ ఫలితాలు ఏంటమ్మా, అష్టమ కేతు వస్తున్నాడు మార్చి 29 మే 29 2025 సంవత్సరం నుంచి. ఆర్థిక పరంగా బాగుంది మీరు అన్నట్టు, కానీ మిగతా వాటిలో చూసుకుంటే కాస్త నష్టపరంగా చాలా. ఎంతంటే మే 29 2025 సంవత్సరం నుంచి కన్యా రాశిలో ఉన్నటువంటి ఆయన కేతువు ఎక్కడికి వచ్చేస్తున్నాడు అనుకుంటున్నావు నువ్వు? సింహరాశిలోకి వస్తున్నాడు. ఎంత ప్రాబ్లం తెలుసా నీకు అసలు? అష్టమ కేతు. కేతు అంటే ఏంటి? ప్రేతాత్మల సౌండ్లు. వీళ్ళకి పడుకున్న వాళ్ళకంటే సౌండ్లు ప్రేతాత్మలు కనబడతా ఉంటాయి. ప్రేతాత్మల సౌండ్లు, ఇన్ఫాక్చుయేషన్లు, హాలుసినేషన్లు మైండ్లో ఆలోచించడం. ఆ తర్వాత అష్టమకేతు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే చనిపోవాలి అని ఆలోచించుకోవడం. ఇలాంటి ఆలోచనలు ఎక్కువ సూసైడల్ టెండెన్సీ వస్తాయి. అందుకని వీళ్ళు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకూడదు అనమాట. చాలా జాగ్రత్తగా జనం మధ్యలో ఉండాలమ్మా. అందుకని పరిహారాలు మరి ఏం చేసుకోవాలనుకుంటున్నావు నువ్వు? అష్టమ కేతు పిచ్చోళ్ళు అయిపోతారనమాట. లేకపోతే కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు కానీ లేదా ఈ యొక్క మల్టీ కలర్డ్ వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకు దానం చేసుకోవడం ద్వారా వీళ్ళ యొక్క దోషాలు పోతాయి. అలాగే చక్కగా మేడి చెట్టు ఒకటి చూసుకొని మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. మేడి చెట్లు ఎక్కువ వేయాలి వీళ్ళు. గురువారం నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే సరిపోతాము. చాలా చక్కగా వివరించారు గురుగారు. అయితే మకర రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది మాత్రం చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.